నమస్తే అందరికి, నేను అరుణ. వెల్కమ్ టు అవర్ ఛానల్ అరుణాస్ కిచెన్. ఈ రోజు వీడియోలో మనం ఒక టేస్టీ సగ్గుబియ్యం పాయసం ఎలా చేయాలో చేసి చూపిస్తాను. అది కూడా బెల్లంతో అండి. చాలా హెల్దీ, టేస్టీగా కూడా ఉంటుంది. చాలా సింపుల్, 5 మినిట్స్ లో చేసుకునే రెసిపీ. ఎండాకాలంలో ఈ రెసిపీ చేసుకుని తినడం వల్ల మన వంటికి ఎంతో చలువ చేస్తుంది. ఇలా షుగర్ తో చేసుకుంటారు, బెల్లంతో చేసుకోవడం వల్ల పాలు అనేది విరిగిపోతుందని. వీడియోలో నేను చెప్పే టిప్స్ ఫాలో చేస్తే మీరు కూడా ఈజీగా చేసుకోవచ్చు. వీడియోని ఎండ్ వరకు చూడండి. ముందుగా నేను సగ్గుబియ్యం ఒక బౌల్ తీసుకున్నాను. ఒక గంట సేపు ముందు నానబెట్టుకున్నానండి. 2 సార్లు వాష్ చేసుకొని వాటర్ 3 బౌల్స్ అలా వాటర్ ఎక్స్ట్రా పెట్టినా కూడా ఏం కాదు. 2-3 టైమ్స్ నీట్ గా వాష్ చేసుకొని 1 అవర్ మనం నానబెట్టుకుంటే ఇలా మెత్తగా అయిపోతాయి అన్నమాట. వాటర్ అనేది అబ్జర్వ్ చేసుకొని దీనికి 1 అవర్ నానబెట్టడం సరిపోతుంది. సైజ్ అయినా సగ్గుబియ్యం తీసుకోవచ్చు. నేను కొంచెం పెద్ద సైజే తీసుకున్నాను. ముందుగా నేను బెల్లంతో చేస్తున్నాను కాబట్టి ఇది నేను ఆర్గానిక్ బెల్లం తీసుకున్నాను. మీరు ఏ బెల్లం అయినా అవైలబుల్ గా ఉంటే తీసుకోండి. నేను ఏ బౌల్ తో సగ్గుబియ్యం తీసుకున్నానో ఆ బౌల్ తోనే ఒక బౌల్ అనేది బెల్లం తీసుకున్నాను. దాంట్లో 1/2 బౌల్ వాటర్ వేసుకొని దీన్ని బెల్లాన్ని మొత్తము షుగర్ మనం మెల్ట్ చేసుకొని సిరప్ లాగా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఇది చూసారు కదా, బెల్లం అనేది మొత్తం మెల్ట్ అయిపోయింది. మీరు నార్మల్ గా షాప్లలో యూజ్ చేసే బెల్లం అయితే దాన్ని వడగట్టుకొని పక్కన పెట్టుకోండి. నేను ఇది వడగట్టుకోవట్లేదు, ఆర్గానిక్ బెల్లం యూజ్ చేస్తున్నానని చెప్పి నేను బెల్లం సిరప్ ని పక్కన పెట్టేసి వేరే గిన్నె పెట్టుకొని 3/4 గ్లాస్ వాటర్ వేసుకున్నాను. ఈ వాటర్ లో నేను 1 స్పూన్ నెయ్యి వేసుకుంటున్నా. ఇలా నెయ్యి వేసుకోవడం వల్ల మనం సగ్గుబియ్యం వేసినప్పుడు అంటుకోకుండా ఉంటుంది. వాటర్ అనేది మనకి బాగా ఎసర్లాగా బాయిల్ అవ్వాలన్నమాట. ఇలా బాయిల్ అయిన తర్వాత ముందుగా మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేస్తున్నాను. కింద ఉన్న వాటర్ అనేది వేయలేదండి, పౌడర్ లాగా ఉంటది కదా, అందుకే పక్కకు పెట్టేసా. దీన్ని 1-2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇలా 1-2 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత నేను ఎంత అయితే వాటర్ తీసుకున్నానో అలానే 3/4 గ్లాస్ మిల్క్ తీసుకున్నా. ఈ మిల్క్ అనేది కాచి చల్లార్చిన మిల్క్. మీరు ఎప్పటికప్పుడు పచ్చి మిల్క్ కూడా తీసుకోవచ్చు. దీన్ని ఇంకో 2 మినిట్స్ మనము బాగా కుక్ చేసుకోవాలి. ఇలా ఉడికించుకోవడం వల్ల మన పాలలో ఈ సగ్గుబియ్యం ఉడికి మంచి టేస్ట్ వస్తుంది ఖీర్ లో. ఇలా చూసారు కదా, మన సగ్గుబియ్యం అనేది కూడా బాగా ఉడికింది. ట్రాన్స్లేట్ గా కనిపిస్తుంది కదా, జెల్లీ టైప్ లో ట్రాన్స్ఫర్ గా కనిపిస్తేనే మనకి పర్ఫెక్ట్ గా ఉడికినట్టు. దీంట్లో ఎలాచి పౌడర్ వేసుకుంటున్నా నేను 1/2 టీ స్పూను. ఇలా ఉడికిన తర్వాత ఇంకో నిమిషం ఇలా కుక్ చేసుకొని మనము స్టవ్ బంద్ చేసేసి గిన్నెని పక్కన పెట్టేద్దాము. ఇలా నేను పక్కన పెట్టేసా. ఇలా పెట్టేసిన తర్వాత నేను దీంట్లో ముందుగా మనము బెల్లం సిరప్ తీసుకున్నాం కదా, దాన్ని కలిపేసి మన సిరప్ అనేది దాంట్లో వేస్తున్నాను. ఇప్పుడే గరిట పెట్టి ఏం కలపకుండా మూత పెట్టేసి పక్కన పెట్టేద్దాము. ఆ లోపు మనము డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాం. వేరే చిన్న కడాయి పెట్టుకొని 1 స్పూన్ నెయ్యి వేసుకున్నా. నెయ్యి కొంచెం మెల్ట్ అయిన తర్వాత ఇందులో నేను ఓన్లీ కాజు అనేది వేస్తున్నా, జీడిపప్పు కిస్మిసే యాడ్ చేస్తున్నాను అనమాట. మీకు ఏ డ్రై ఫ్రూట్స్ కావాలనుకుంటే ఆ డ్రై ఫ్రూట్స్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఇవి మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకొని మనం ముందుగా బెల్లం సిరప్ కలుపుకొని పక్కన పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ ని వేయించుకొని దీంట్లో యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మొత్తం కలుపుకోవాలన్నమాట. ఈ రెసిపీ సమ్మర్ లో కంపల్సరీ తీసుకోవడం వల్ల చాలా హెల్త్ కి మంచిదండి, చలువ చేస్తుంది. మీరు బెల్లంకి బదులు షుగర్ తో కూడా చేసుకోవచ్చు. నేను హెల్తీగా ఉండాలని చెప్పి ఇలా బెల్లంతో చేసి చూపించాను. ఈ రెసిపీ మీకు నచ్చిందా అయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకుంటే నెక్స్ట్ వచ్చే నా రెసిపీస్ మీకు ఈజీగా తెలుస్తుంది. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.